ఒక వ్యక్తి తన ఫ్రెండ్ని కాపాడడం కోసమని ముందు వెనుక చూడకుండా ల్యాండ్ మైన్ మీద కాలేసి నీకు నేనున్నాను అని అడుగు ముందుకేసి ముక్కలైపోయాడు. అయితే ఈ కథలో ముక్కలైన వ్యక్తి పాకిస్తాన్ అయితే అతను అడుగేసిన ల్యాండ్ మైన్ ఐసీసీ. అతను కాపాడాలి అనుకున్న వ్యక్తి బంగ్లాదేశ్. రీసెంట్ గానే T20 వరల్డ్ కప్ నుండి బంగ్లాదేశ్ ని తీసేసి ఐసీసీ స్కాట్లాండ్ కి ఛాన్స్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బంగ్లాకి సపోర్ట్ గా మన దాయాది దేశమైన పాకిస్తాన్ కూడా ఈ T20 వరల్డ్ కప్ ని బాయ్కాట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇండియా పాకిస్తాన్ల మధ్య పరిస్థితులు బాగోని కారణంగా ఆ రెండు దేశాల మధ్య కేవలం ఇలాంటి ఐసీసీ టోర్నమెంట్స్ లో తప్ప ఇంకెప్పుడు మ్యాచ్లు జరగట్లేదు. దాంతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అంటేనే మనతో పాటు ప్రపంచం మొత్తం ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే ఈ T20 వరల్డ్ కప్ లో మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగనట్టే కనిపిస్తోంది. ఇదే గనక జరిగితే పాకిస్తాన్ క్రికెట్ ని ఐసీసీ ఊహించనంత దారుణంగా మార్చేస్తుంది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అసలు ఏమైంది? ఎందుకు వరల్డ్ కప్ ని బాయ్కాట్ చేయాలని డిసైడ్ అయ్యారు? బంగ్లాదేశ్ కి సపోర్ట్ గా కావాలని పాకిస్తాన్ పావులు కదుపుతోందా? రాజకీయాల కోసం బంగ్లా పాక్లు క్రికెట్ ని ఎందుకు నాశనం చేసుకుంటున్నాయి? ఈ విషయంగా ఐసీసీ ఏం చర్యలు తీసుకోబోతోంది అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియా పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరగాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. భారత్ టు శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7, మార్చి 8 వరకు వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణకి షెడ్యూల్ ఖరారైంది. అయితే భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఆటగాళ్లని భారత్కి పంపబోమని, తమ మ్యాచ్లని శ్రీలంకలో ఆడించాలని బీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేయగా అందుకు ఐసీసీ ఒప్పుకోకపోవడంతో ఐసీసీ బంగ్లాదేశ్ని టోర్నీ నుంచి తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ని చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మొత్తం సంఘటన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎక్కువగా అతి చేస్తోంది. బంగ్లాదేశ్కి ఐసీసీ అన్యాయం చేసిందంటూ బోర్డు మొత్తం ఒకవైపు ఉంటే పాక్ మాత్రం బంగ్లాకి అనుకూలంగా ఓటేసింది. అక్కడితో ఆగకుండా బంగ్లాదేశ్ని వరల్డ్ కప్లో ఆడించకపోతే తాము కూడా ఈ టోర్నీని బహిష్కరిస్తామంటూ బెదిరింపులకు దిగింది. నిజానికి ముందుగా అనుకున్న హైబ్రిడ్ మోడల్ ఒప్పందం ప్రకారం ఈ T20 వరల్డ్ కప్లో ఐసీసీ పాక్కి ఇప్పటికే తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసింది. కానీ కుక్కతోకెప్పుడు వంకరే అన్నట్లు బంగ్లాదేశ్కి వత్తాసు పలుకుతూ భారత్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని పాక్ బోర్డుపై ఆరోపణలు వస్తున్నాయి. దాంతో ఈ విషయంగా తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఈ శుక్రవారం లేదంటే వచ్చే సోమవారం నాటికి టోర్నీలో ఆడే విషయంపై నిర్ణయం వెల్లడిస్తామంటూ పీసీబీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలి పాక్ కి ఊహించిన ట్విస్ట్ తగిలే అవకాశం ఉంది. అదేంటంటే ఒకవేళ పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి వెళ్లిపోవాలని భావిస్తే గ్రూపు ఏలో ఆ జట్టు స్థానాన్ని బంగ్లాదేశ్ భర్తీ చేసే అవకాశం ఉంది. పాక్ తప్పుకుంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ముందుగా కోరినట్లుగా పాక్ స్థానంలో బంగ్లాదేశ్ శ్రీలంకలో తమ మ్యాచ్లు ఆడేందుకు వీలు కలుగుతుంది. దాంతో ఒకవైపు బంగ్లాదేశ్ కోరిన కోరిక తీరుతుంది, మరోవైపు పాకిస్తాన్ అత్యుత్సాహానికి చెప్పు దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఇది మాత్రమే కాదు, పాకిస్తాన్ వరల్డ్ కప్ నుండి బయటికి వెళితే ఆ బోర్డు పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ఒప్పందం కుదిరింది. దాని ప్రకారమే T20 ప్రపంచ కప్ టోర్నీలో ఇండియాకి బదులు శ్రీలంకలో పాక్ తమ మ్యాచ్లు ఆడేందుకు ఐసీసీ స్కెడ్యూల్ సిద్ధం చేసింది. దాంతో ఇలాంటి పరిస్థితిలో కూడా పాక్ ఈ టోర్నీ నుండి గనక తప్పుకుంటే ఐసీసీ ఒప్పందాన్ని పాక్ బోర్డు ఉల్లంఘించినట్టే అవుతుంది. ఐసీసీలోని ప్రతి సభ్య దేశం మెగా ఈవెంట్లు చాలా కాలం ముందే టోర్నమెంట్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్పై సంతకం చేస్తుంది. చివరి నిమిషంలో తప్పుకుంటే అది చట్టపరమైన ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఇలా చేస్తే పాకిస్తాన్కి రావాల్సిన వార్షిక ఆదాయ వాటా సుమారు 316 కోట్ల రూపాయలని నిలిపివేస్తామని ఐసీసీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న పీసీబీకి ఐసీసీ ఇచ్చే ఈ 6% ఆదాయాన్ని కోలుకోలేని దెబ్బే అవుతుంది. అలాగే పాకిస్తాన్ తమ గేమ్స్లలో రాజకీయ జోక్యం కల్పిస్తోంది కాబట్టి దీనివల్ల ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద తీవ్రమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. గతంలో జింబాబ్వే, శ్రీలంక దేశాలకి జరిగినట్టు పాకిస్తాన్కి కూడా అంతర్జాతీయ క్రికెట్ నుండి సస్పెండ్ చేయొచ్చు. అలాగే పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ కి అధిపతిగా ఉన్నప్పటికీ ఈ చర్య వల్ల భవిష్యత్తులో జరిగే ఆసియా కప్పుల నుండి పాకిస్తాన్ తన స్థానాన్ని కోల్పోవచ్చు. అండ్ 2028 మహిళల T20 ప్రపంచ కప్ వంటి మెగా ఈవెంట్లకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు పాక్ T20 వరల్డ్ కప్ ని బాయ్కాట్ చేస్తే ఐసీసీ హక్కులు వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.
ఇవి మాత్రమే కాదు, పాకిస్తాన్ సూపర్ లీగ్ PSL సక్సెస్ అనేది పూర్తిగా విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంది. పాకిస్తాన్ గనుక ప్రపంచ కప్ ని బహిష్కరిస్తే ICC సూచనల మేరకి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ వంటి దేశాలు తమ ఆటగాళ్లకి PSL లో ఆడడానికి పర్మిషన్ కూడా ఇవ్వకపోవచ్చు. దీనివల్ల పాకిస్తాన్ కి వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, క్రికెట్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా బైలెటరల్ సిరీస్ అంటే వేరే దేశాలతో ఆడే మ్యాచ్లపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ICCకి డబ్బులొచ్చే వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్స్ కి పాకిస్తాన్ నష్టం కలిగేలా చేస్తే ICC అస్సలు ఊరుకోదు. పాకిస్తాన్ ని ఇతర దేశాల క్రికెట్ బోర్డులకి దూరం చేస్తుంది. దాంతో ఇతర పెద్ద దేశాలు పాకిస్తాన్ తో సిరీస్లు ఆడటానికి ముందుకు రాకపోతే పాకిస్తాన్ క్రికెట్ మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్ ని బాయ్కట్ చేయడం ల్యాండ్ మైన్ మీద కాల్ పెట్టడంతో సమానం. ఏదో చేయబోతే ఇంకేదో అయిందన్నట్టు BCCI మీదకి బంగ్లాదేశ్ ని రెచ్చగొట్టే ప్రయత్నంలో తమ నెత్తి మీద తామే పిడుగు వేసుకున్నట్లు పాక్ పరిస్థితి మారింది. ఇక ఈ విషయంగానే పాక్ పై అందరూ సోషల్ మీడియాలో దారుణంగా సెటైర్లు వేస్తున్నారు. గేమ్స్ అనేవి దేశాల మధ్య సరిహద్దుల్ని చెరిపేసే వారధులు అని మనం నమ్ముతాం. కానీ అదే గేమ్ ఒక దేశపు ఆత్మగౌరవానికి, రాజకీయ పంతానికి మధ్య నలిగిపోతే ఇలాగే జరుగుతుంది. ఇలాంటి సంఘటన T20 ప్రపంచ కప్ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. తమ రాజకీయ స్వార్థాల కోసం ఈ దేశాలు ప్రపంచ కప్ ని బాయ్కట్ చేస్తున్నాయి. అయితే ఈ వివాదానికి బీజం మైదానంలో పడలేదు, సమాజంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలో పడింది. ఇదంతా 2026 IPL వేలంతో మొదలైంది. దుబాయ్లో జరిగిన మినీ ఆక్షన్లో షారుఖ్ ఖాన్ కి చెందిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ని ఏకంగా 9,20,00,000 రూపాయలు పెట్టి సొంతం చేసుకుంది. అయితే అదే సమయంలో బంగ్లాదేశ్లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇక ఈ దాడుల ప్రభావం నేరుగా క్రికెట్ మీద పడింది. తమ దేశస్తులని హింసిస్తున్న దేశపు ఆటగాడిని ఇండియాకి తీసుకొచ్చి ఎలా ఆడిస్తారు అని భారత క్రికెట్ అభిమానులు, రాజకీయ నాయకులు BCCIపై ఒత్తిడి పెంచారు. మొదట్లో BCCI ముస్తాఫిజుర్కి మద్దతుగానే నిలిచినా దేశవ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకతని చూసి వెనక్కి తగ్గక తప్పట్లేదు. చివరికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ముస్తాఫిజుర్ని తొలగించాలని BCCI ఆదేశించింది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్లో ఆగ్రహాన్ని రగిల్చింది. తమ దేశ స్టార్ ఆటగాడిని అవమానించారని భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రతీకార చర్యగా తమ దేశంలో IPL ప్రసారాల్ని నిలిపివేసింది. అక్కడితో ఆగకుండా త్వరలో ఇండియాలో జరగబోయే T20 ప్రపంచ కప్లో తమ జట్టు అడుగుపెట్టదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల భద్రత మరియు గౌరవం తమకు ముఖ్యమని, తమ మ్యాచ్లని శ్రీలంకకి మార్చాలని ICCని కోరింది. ఇక్కడే కథలో అసలైన ఉత్కంఠ మొదలైంది. బంగ్లాదేశ్ ఒక పదునైన ప్రశ్నని ICC ముందుంచింది. గతంలో పాకిస్తాన్లో ఆడబోమని భారత్ చెప్పినట్లు వారి మ్యాచ్లకి తటస్థ వేదికలకి మార్చినప్పుడు మాకు ఎందుకు ఈ అవకాశం ఇవ్వరని గట్టిగా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా రంగంలోకి దిగి బంగ్లాదేశ్కి మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని బెదిరించింది. ICC పరిశీలన బృందం ఇండియాలో భద్రతకి ఏ డోకా లేదని నివేదిక ఇచ్చినా బంగ్లాదేశ్ మాత్రం తన మొండి పట్టు వీల్లేదు. జనవరి 21 వరకు గడువు ఇచ్చినా బంగ్లాదేశ్ వెనక్కి తగ్గకపోవడంతో ICC ఒక కఠినమైన నిర్ణయానికి రావాల్సి వచ్చింది. చివరికి జరగకూడనిదే జరిగింది. తన పంతాన్ని వేడని బంగ్లాదేశ్ని 2026 T20 ప్రపంచ కప్ నుండి తప్పిస్తున్నట్లు ICC ప్రకటించింది. ఇది క్రికెట్ చరిత్రలోనే ఒక షాకింగ్ ట్విస్ట్. బంగ్లాదేశ్ స్థానంలోకి ర్యాంకింగ్స్లో మెరుగ్గా ఉన్న స్కాట్లాండ్ జట్టును వరల్డ్ కప్లోకి తీసుకొచ్చారు. IPL నుంచి ఒక ప్లేయర్ని తీసేశారని మొదలైన వివాదం చివరికి ఒక దేశాన్ని ప్రపంచ కప్ నుండి దూరం చేసింది. ఒక రాజకీయ నిర్ణయం వల్ల ఎన్నో ఏళ్లుగా ప్రపంచ కప్ కోసం కలలుగన్న బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఆశలు అడియాసలయ్యాయి. ఈ పరిణామం వల్ల బంగ్లాదేశ్ ICC నుండి వచ్చే భారీ నిధులను కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో ఆంక్షలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దానికి సపోర్ట్గా పాకిస్తాన్ కూడా వరల్డ్ కప్ ఆడే విషయంలో త్వరలో తమ నిర్ణయం చెప్తామని చెప్పింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.